సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు కలకలం రేపాయి. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బూరుగు రమేష్ తో పాటు అతని కుమారుడు బూరుగు విక్రాంతుల ఇంట్లో దాడులు జరుగుతున్నాయి. 2 టీంలతో తనిఖీలు చేస్తుంది ఈడీ. పలు కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్లోని మారేడ్పల్లిలో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలు కలకలం రేపాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ఈడీ అధికారుల తనిఖీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మొత్తం ఎన్ని చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, ప్రస్తుతం ఇవాళ ఉదయం నుండి కూడా ఈడీ అధికారుల సోదాలు నగరంలో కలకలం ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొత్తం కూడా ఐటీ అధికారుల దాడులు చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఈడీకి సంబంధించిన అధికారులు రంగంలోకి దిగి ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం వెస్ట్ మారేడ్పల్లిలోని విల్లింగ్టన్ ఎన్క్లేవ్ లో ఉన్నాం. ఈ ఎన్క్లేవ్ లోని విల్లా నెంబర్ 26లో బూరుగు రమేష్ కి సంబంధించిన కుటుంబ నివాసం ఉంటుంది. బూరుగు రమేష్ తో పాటు అతని కుమారుడు బూరుగు విక్రాంత్, వీళ్ళిద్దరికి సంబంధించిన ఇల్లు ఇది. కొద్దిసేపటి క్రితమే ఈ ఇంట్లోకి ఈడీ అధికారులకు సంబంధించిన 2 టీములు లోపలికి వెళ్లడం జరిగింది. ప్రస్తుతం లోపల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఈ బూరుగు విక్రాంత్ ఎవరైతే ఉన్నారో ఇతను పలు కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారు. అతను అందులో ప్రధానంగా కాస్మో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి డైరెక్టర్ గా ఉన్నాడు. అలాగే రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి కూడా పార్ట్నర్ గా ఉండడం జరిగింది. శ్రీ బురుగు మహాదేవ్ సన్ జ్యువెలర్స్ కి కూడా ఇతను పార్ట్నర్ గా ఉన్నాడు. ఇలా దాదాపు 4 కంపెనీలకు పార్ట్నర్ గా అయితే ఉండడం జరిగింది. ప్రధానంగా ఇవాళ జరుపుతున్న ఈడీ అధికారులకు సంబంధించిన సోదాల్లో నిన్న బంగారం సంబంధించిన వ్యాపారవేత్తల ఇళ్లపైన సోదాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈడీ అధికారులు కూడా సోదాలు చేస్తుండడం, అది కూడా జ్యువెలరీ సంబంధించిన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తుండడంతో నిన్న ఐటీకి ఇవాళ ఈడీకి కొంత లింక్ ఉన్నట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంది. అలాగే గతంలో కూడా కొన్ని కేసులు కూడా నమోదైనట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ కేసులకు సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వెస్ట్ మారేడ్పల్లిలోని విల్లింగ్టన్ ఎన్క్లేవ్ లో మాత్రమే ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి మరికొద్దిసేపట్లో వీళ్ళ బురుగు రమేష్ అలాగే బురుగు విక్రాంత్ పైన ఏ కేసులు ఉన్నాయి, ఎందుకు వాళ్ళపైన పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు వాళ్ళ సోదాలు చేస్తున్న పరిస్థితి అనేది మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. శ్రావణి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.